హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వప్న విజయ్ గార్డెనింగ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇక్కడ చూస్తున్నారు కదండీ పువ్వులు ఎంత బాగా పూసాయో. చాలా అంటే చాలా బాగా పూసాయి. చాలా రోజుల తర్వాత నేనైతే ఈ మందార పూల హార్వెస్ట్ వీడియోనైతే పోస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇంతకు ముందు మొక్క అంతా చాలా పేనుబంక, తర్వాత మిల్లీ బగ్స్ వాటితో ఉండిందండి అంతా. నేను మళ్ళీ వీటి కోసమని పెస్టిసైడ్ స్ప్రే చేసి తర్వాత ప్రూనింగ్ చేసుకొని తర్వాత ఇప్పుడు మంచిగా అయిపోయిందండి మొక్క. నేను అదంతా చూపియలేదు. కావాలంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా ఈ హార్వెస్ట్ సారీ ఈ ప్రూనింగ్ చేసుకొనింది, తర్వాత పెస్టిసైడ్ స్ప్రే చేసింది నేను ఒక వీడియోలో పోస్ట్ చేస్తాను. మనకి ఎప్పుడైనా గానీ ఫైనల్ అవుట్‌పుట్ కావాలి గదా! అందుకు నేనైతే ఈ విధంగా పువ్వులనైతే చూపిస్తున్నాను. నేను అవి కేర్ తీసుకున్నాను. అందుకు ఇలా పూసినాయంటే అంతగా ఇంట్రెస్ట్ ఎవరు చూపియరు. కానీ పువ్వులు పూసినాయని చూపిస్తే మాత్రం అందరికీ ఇంట్రెస్టే. సో, నేనైతే ఇక్కడ ఇవి గూడా నాటువండి. నాటువి మంచిగా పూసాయి. ఇవి గూడా పాట్లలో పెట్టినవి. నెక్స్ట్ అంతా ప్రూనింగ్ చేసుకున్నాక కొంచెం ఫెర్టిలైజర్ అయితే ఇచ్చాను. ఈ డీఏపీ మరియు 2020 మరియు ఎప్సమ్ సాల్ట్ ఈ 3 కలిపి మొక్క మొదట్లో అయితే ఇచ్చాను. ఇంకా ఈ పువ్వులైతే తెలిసిందే గదా! ఇవి గూడా నాటువే. చాలా అంటే చాలా బాగా పూస్తాయి. ఈ వీడియోలో కేవలం నేను చాలా రోజుల తర్వాత మంచిగా పూసినాయండి పువ్వులు. అంటే ఎప్పుడు పూస్తాయి గానీ ఇంత ఎక్కువగా అయితే పూయలేదు. కానీ ఇప్పుడు బాగా పూసినాయి. ఇంకా నెక్స్ట్ సమ్మర్ ఎక్కువైపోతే మళ్ళీ ఇన్ని పూస్తాయా లేవా అనేది తెలీదు. కానీ నేనైతే ఇప్పుడే స్టార్ట్ చేశాను. మార్నింగ్, ఈవినింగ్ వాటర్ ఇచ్చుకునేది. లేదంటే ఈ ఎండకు మొక్కలు బ్రతికేది చాలా కష్టమండి. అవి ఊరికేనే ఎండ ఎక్కువ అవ్వడం వల్ల వాడిపోతున్నాయి. కాబట్టి మార్నింగ్ తర్వాత ఈ సమ్మర్‌లో మెయిన్‌గా మొక్కల పైన వాటర్‌ను స్ప్రే చేస్తూ ఉండండి. అప్పుడు మొక్కలైతే చాలా ఫ్రెష్‌గా ఉంటాయి. మంచిగా హెల్తీగా ఉంటాయి. సో, మొక్క మొదట్లో వాటర్ పోసేదానికన్నా మొక్క పైన స్ప్రే చేసుకుంటేనైతే బావుంటుంది. ఇదొక చిన్న టిప్ లాగా భావించండి. నేనైతే పూసిన పువ్వులన్నీ ఈ విధంగా పెట్టుకున్నాను. ఇంకా నేను ఈ పువ్వులన్నీ గూడా నేను మా దేవుని రూమ్‌లో పెడతానండి. అమ్మవారికి, తర్వాత పటాలకన్నీ పెట్టుకుంటాను. లాస్ట్ ఫైనల్‌గా పెట్టుకున్నది ఈ విధంగా ఉండింది. ఇదండి వాటి వీడియో. జస్ట్ మందార పూలను హార్వెస్ట్ చేసుకొని నేను ఏ విధంగా అలంకరించుకున్నాను అనేది చూపిచ్చేదే ఈ వీడియో అంతే. ఇంకా వేరే ఏం లేదు. చిన్న వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకైతే ఉంటానండి. థ్యాంక్ యూ ఆల్. బాయ్. హ్యావ్ ఎ నైస్ డే.